హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బిగ్ బాష్ లీగ్ లో 35th మ్యాచ్ అయిన అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ ప్రొడిక్షన్ అండ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక టీమ్స్ చూసుకుంటే కనుక అడిలైడ్ స్ట్రైకర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇందులో చూసుకుంటే కనుక టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో అటు బ్యాట్స్మెన్స్, ఇటు ఆల్రౌండర్స్ అండ్ ఇటు బౌలర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ ఈ టీం విషయానికి వస్తే మనకి బేసిక్ గా చూసుకుంటే క్రిస్లిన్, సో బ్యాటింగ్ మనకు తెలుసు చాలా స్ట్రాంగ్ గా ఆడతాడు క్రిస్లిన్. సో వన్స్ బ్యాటింగ్ హిట్టర్ అయితే టాప్ ఆర్డర్ లో హిట్టింగ్ అయితే కూడా చాలా ఫాస్ట్ గా చేస్తాడు. యాజ్ ఎ ఓపెనర్ కింద కూడా చాలా రన్స్ అయితే కొడతాడు. సో ఐపీఎల్ లో మనం చూసాము. సో ముంబై ఇండియా తరఫున కూడా బాగా ఆడాడు. సో తక్కువ మంతుల్లో ఎక్కువ రన్స్ అయితే కొట్టడం జరుగుతుంది. సో షాట్ కూడా మనకు తెలుసు. సో ఈజ్ ఆల్సో గుడ్ బ్యాట్స్మెన్. అంటే తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ అయితే కొడతాడు. హిట్టింగ్ స్ట్రైక్ రేట్ మెయిన్ ఎక్కువ మెయింటైన్ చేస్తాడు. చేజింగ్ లో అయితే అవతల టీం కి అయితే చొక్కా చూపించడం అనేది ఖాయం. సో వన్స్ క్రీజ్ లో నుంచుంటే సో బౌలర్ ఏ బౌలర్ అని లెక్కేయడు. సో ఆటోమేటిక్ గా ఈజీగా సిక్సెస్ బౌండరీస్ అయితే కొడతాడు. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే ఒలే పాప్ కానీ ఓవర్టన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్యాటింగ్ టీం. ఇక్కడ బౌలింగ్ టీం చూసుకుంటే సో థాటన్ కానీ బాయ్స్ కానీ పోప్ కానీ చూసుకుంటే బౌలింగ్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్ గా చూసుకుంటే వీళ్ళ స్టార్టింగ్ ఓవర్స్ అంటే సో స్టార్టింగ్ ఓవర్స్ అంటే టోటల్ పవర్ ప్లే లో ఓవర్స్ అంటే వీళ్ళ రన్స్ అయితే కంట్రోల్ చేసే సత్తా అయితే ఈ బౌలర్స్ కుంది. సో ఎక్కడ పిచ్ ని బట్టి బౌలింగ్ బౌన్స్ అయ్యాలా లేదా స్లో పిచ్ చేయాలా అన్నది దీన్ని బట్టి క్లియర్ గా అయితే మనకి వస్తుంటది, అర్థం అవుతుంది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక హెడ్లెస్ స్ట్రైక్స్ టీమ్ అనాలిసిస్. బట్ ఇక్కడ అడిలైడ్ స్ట్రైకర్స్ లో సో కీ ప్లేయర్ వచ్చి లిన్ అవుతాడు. సో అలాగే నెక్స్ట్ సార్ట్ అవుతాడు. సో బ్లౌర్ లో వచ్చి మనకి పాప్ కూడా అవ్వచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ టీం యొక్క అనాలిసిస్. నెక్స్ట్ చూసుకుంటే కనుక సిడ్నీ సిక్సర్స్. సో ఇది కూడా టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కెప్టెన్ వచ్చి హెన్రిక్స్ మన అందరికీ తెలుసు. సో జాస్ ఫిలిప్. సో ఈ టూ బ్యాట్స్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఈ టీం కి. సో స్టార్టింగ్ ఓపెనింగ్ జోడ్ వచ్చింది అంటే చాలు ఇంకా స్కోర్ అయితే హైయెస్ట్ స్కోర్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేజింగ్ లో కూడా వీళ్ళు లెక్క చేయరు బౌలర్స్ ని. సో నెక్స్ట్ స్టీవెన్ స్మిత్ మనకు తెలుసు. స్మిత్ కూడా చాలా బాగా ఆడతాడు. మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో దాని నెక్స్ట్ వచ్చి మనకి బౌలింగ్ విషయానికి వస్తే మర్పీ, అబాట్, సో పెర్రీ. సో ఈ బౌలర్స్ అయితే చాలా టాలెంట్ ఉన్న బౌలర్స్. సో వన్స్ అంటే బేసిక్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ బౌలింగ్ వేస్తే పిచ్ని బట్టి రన్స్ స్లో అవుతాయో, స్ట్రైక్ రేట్ తగ్గించాలో, అలాగే ఎక్కడ లైక్ బౌలింగ్ వేస్తే వికెట్స్ పడతాయో వీళ్ళకి ఆ టెక్నిక్స్ అయితే తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కాబట్టి ఆ పిచ్చెస్ అవే కాబట్టి వాళ్ళకి దేశవాళీ క్రికెట్ ఆడే అనుభవం ఉంది కాబట్టి సో దే నో అంటే ఎక్కడ బౌలింగ్ వేస్తే ఎక్కడ రన్స్ రావు, ఏ బ్యాట్స్మెన్ కి ఏ టెక్నిక్ తో ఏ బౌలింగ్ వేస్తే వికెట్ పడుతున్న టెక్నిక్ అయితే అందరికీ తెలుసు. సో ఇది ఓవరాల్ గా ఈ టీం చూసుకుంటే అది బ్యాట్స్మెన్స్, ఇటు బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా ఈక్వల్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. సో ఇది బోత్ టీమ్స్ యొక్క అనాలిసిస్. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి మనకి సో జనవరి 15th 2025 2 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మన అందరికీ అయితే తెలుసు. సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఇది హెడ్లైట్ ఓవల్ స్టేడియం లో జరుగుతుంది, ఎడిలైట్ లో జరుగుతుంది. మనకు తెలుసు కదా ఆల్రెడీ వీ హావ్ సమ్ క్లియర్ ఐడియా అబౌట్ దిస్ మ్యాచ్ అండ్ దిస్ పిచ్. ఓకే, దాని నెక్స్ట్ ఇంక చూసుకుంటే కనుక లాస్ట్ 5 మ్యాచెస్ టూ టీమ్స్ యొక్క ఫామ్ చూసుకుంటే అడ్లైడ్ స్ట్రైకర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ సిడ్నీ సిక్సర్స్ కొంచెం దీనికన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ నెగ్గింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఈ టూ టీమ్స్ లో లాస్ట్ 5 మ్యాచెస్ టీ ఫామ్ చూసుకుంటే సో సిడ్నీ సిక్సర్స్ ఒక మ్యాచ్ ముందడుగులో ఉందని చెప్పొచ్చు. దాని నెక్స్ట్ ఇంకా హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే అడిలైడ్ స్ట్రైకర్స్ వచ్చి 2 మ్యాచెస్ నెగ్గింది, సిడ్నీ సిక్సర్స్ వచ్చి 8 మ్యాచెస్ నెగ్గింది. అంటే 80% విన్ పర్సంటేజ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా సిడ్నీ సిక్సర్స్ చాలా పై చేయి ఉంది. ఓన్లీ 20% 8%, 80%. అంటే 2 మ్యాచెస్ 8 మ్యాచెస్ అంటే చాలా గ్యాప్ ఉందని చెప్పుకోవచ్చు. సో టోటల్ 6 మ్యాచెస్ ఎక్కువైతే నెగ్గడం జరిగింది సిడ్నీ సిక్సర్స్. సో దీనికి ప్రతీకారంగా అడ్లైడ్ స్ట్రైకర్స్ అయితే వాళ్ళు మాక్సిమం ఈ టీం మీద నెగ్గడానికి ట్రై చేస్తారు. సో ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ 8 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే లాస్ అయింది. టోటల్ 11 పాయింట్స్ తో ఉంది. సో అలాగే ఎడ్లైట్ స్ట్రైకర్స్ వచ్చి 8 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 5 మ్యాచెస్ అయితే లాస్ అయింది. సో ఓన్లీ 6 పాయింట్స్ తో ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ టేబుల్ ప్రకారం కూడా చూసుకుంటే ఎడ్లైట్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్ కన్నా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో అడ్లైడ్ స్ట్రైకర్స్ వచ్చి
మ్యాచెస్ కి 10 మ్యాచెస్ లో 50% విన్ అయింది అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ వచ్చి 181. సో ఇది పర్లేదు. సో హైయెస్ట్ స్కోర్ వచ్చి 251. సో ఇది కూడా మంచిది. సో లోయెస్ట్ స్కోర్ వచ్చి 142. సో బెటర్. సో ఇక సిడ్నీ సిక్సర్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 70% అయితే విన్ అయింది అంటే 7 మ్యాచెస్ అయితే విన్ అయింది. యావరేజ్ స్కోర్ వచ్చి 161, హైయెస్ట్ స్కోర్ వచ్చి 220 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 1111. దట్ మీన్స్ 111. సో ఇక్కడ మ్యాచెస్ విన్ పర్సంటేజ్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ ముందుంది. బట్ హైయెస్ట్ స్కోర్ అండ్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే అడిలైడ్ స్ట్రైకర్స్ అయితే ముందజలో ఉందని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ ఇక పాయింట్స్ టేబుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ పాయింట్స్ టేబుల్ ప్రకారం మనకు ఆల్రెడీ తెలుసు. దెన్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రజెంట్ సో లైక్ పిచ్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ హైలైట్ వాల్ బేసిక్ గా చూసుకుంటే 19% అయితే హ్యూమిడిటీ ఉంది. సో 13% రైన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కాబట్టి చూడాలి. సో పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు 13% రైన్ ఛాన్స్ అంటే. జస్ట్ క్లౌడీగా ఉండే వెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ మ్యాచ్ అయితే మటుకు జరుగుతుంది. సో టోటల్ ఫుల్ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే లేదు. సో ఇంకా స్టాట్స్ చూసుకుంటే టోటల్ 74 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 66% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 39% విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 147. హైయెస్ట్ టోటల్ వచ్చి 251 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 87 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ వచ్చేది వచ్చి 230 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండ్ వచ్చి 129 ఫర్ 7 వికెట్స్. సో ఈ స్టాట్స్ ని బట్టి ఈ పిచ్ అయితే అటు బౌలింగ్ కి ఇటు బ్యాట్స్మెన్ కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక టోటల్ ఈ 10 మ్యాచెస్ లో చూసుకుంటే 53% ఫేస్ బౌలర్స్ కి అనుకూలించింది. అలాగే స్పిన్ బౌలర్స్ 47% వికెట్స్ తీశారు. అంటే బోత్ ఈక్వల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక 2-3% అటు ఇటులో ఉన్నా కూడా బోత్ ఈక్వల్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అనాలిసిస్ బట్టి ప్రొడక్షన్ బట్టి ఈ 2 టీమ్స్ లో నెగ్గేది సిడ్నీ సిక్సర్స్ అని టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.